ఈయనది గతంలో కూడా ఈయన మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. గతంలో ఒక పబ్ని రెంట్కి తీసుకొని డే అంతా రెంట్కి తీసుకొని అక్కడ రచ్చ చేసి మొత్తం అంతా కొట్టుకొని ఆగమాగం చేసిరట. ఇక్కడెక్కడో సుచిత్ర దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంతకుముందు మహీంద్రా యూనివర్సిటీలో ఒక తాగి ఒక అబ్బాయి మీద తోటి స్టూడెంట్ మీద దాడి చేసిండు. ఆ రోజు ఎందుకు దాడి చేసిండంటే దాన్ని ఇంకొక రకంగా ఇంకొక లైన్ తీసుకునే ప్రయత్నం చేశారు. లేదు ఒక అమ్మాయిని ఏదో అంటే పోయి మావాడు కొట్టిండు అని దాన్ని అట్లా ఇది చేశారు. ఇప్పుడేమో హనీ ట్రాప్ అంటున్నారు. మరి ఇప్పుడు ఎవరి వెర్షన్ వాళ్ళది ఉన్నప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఇన్ని లూప్ హోల్స్ కనబడుతున్నాయి కదా. మరి ఇప్పుడు మామూలు వాళ్ళ మీద పోక్సో కేసు నమోదైతే వదిలేస్తారా? మామూలు వాళ్ళ మీద పోక్సో ఈ పాటికి జైల్లో ఉంటారు. మరి ఈ పర్టికులర్ కేసులో ఆ అమ్మాయి కుటుంబాన్ని ఏమైనా భరోసా సెంటర్కి ఆ అమ్మాయిని భరోసా సెంటర్కి పంపించే ప్రయత్నం జరిగిందా? 164 సిఆర్పిసి అనుకుంటా సబ్జెక్ట్ టు కరెక్షన్, దానికి అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసే ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఇవన్నీ ఏం జరగలేదు ఇంతవరకు. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం అన్ని పార్టీలు ఒకటే అని చెప్పడానికి ఇక్కడ పర్ఫెక్ట్ కనబడుతున్నది. నిన్న మొన్న తన్నుకున్న కౌశిక్ రెడ్డి, బండి సంజయ్ ఇవాళ ఎందుకు ఈ ఇష్యూ మీద మాట్లాడతలేరు? మరి అవతల కౌశిక్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు? కాంగ్రెస్ వాళ్ళేమో దీని వెనకాల బండి సంజయ్ వెనకాల అరవింద, ఈటల ఇంకెవరన్నా చేసిరేమని కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. ఈ టోటల్ ఎపిసోడ్లో వాళ్ళు ఎందుకు వచ్చినారు? అరవింద్కి ఏం సంబంధం, ఈటలకి ఏం సంబంధం? ఇది ఇప్పటి నుంచి చాలా రోజుల నుంచి నడుస్తున్నటువంటి వ్యవహారం. సో ఈ దీంట్లో చాలా ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం రావాలి. సమాధానం వచ్చినప్పుడు అవుట్కమ్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు అక్కడ హనీ ట్రాప్ అని మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పుడు ఈ పోక్సోకి సంబంధించిన కేసు ఏంది? ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో ఇవన్నీ కాదు. అసలు మీరు హనీ ట్రాప్ ఇంకోటి అంటున్నారు. అమ్మాయి మైనర్. ఇప్పుడు అమ్మాయి తెలిసి చేసినా తెలియక చేసినా తప్ప ఎవరిదవుతుంది? మైనర్ బాలిక మీద వేధింపులు జరిగితే చేసిన వాళ్ళదే మిస్టేక్ అవుతుంది కదా. సో పోలీసులు థరో ఎంక్వైరీ చేసి ఇప్పటికీ కొన్ని వాస్తవాల నేపథ్యంలో ఎఫ్ఐఆర్ అయిందంటున్నారు. ఎఫ్ఐఆర్ బేస్ చేసుకొని ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని ఆయన ఇందులో ఇన్వాల్వ్ అయినాడు కాబట్టి ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేస్తే బెటర్. ఎందుకంటే ఈ కేసులో మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి ఈ కేసు ఇన్ఫ్లుయెన్స్ గురి కాకుండా ఉండడానికి మీరు మీ పదవికి రాజీనామా చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు రేపు మోదీ పర్యటన నేపథ్యంలో జరిగిన వ్యవహారం ఇది. సో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఇందులో మాట్లాడడానికి. తదుపరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం.